పావ్లోవ్, స్కిన్నర్, థారెన్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పద్ధతులు ఏంటి? మొదటి ఆప్షన్ సహజ పరిశీలన పద్ధతి, రెండవది నియంత్రిత పరిశీలన, మూడవది సంచరిత పరిశీలన, నాలుగోది అసంచరిత పరిశీలన. ఇక్కడ నలుగురు శాస్త్రవేత్తల పేర్లు ప్రశ్న లోపల ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 పద్ధతులు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఆప్షన్ ని మనం విశ్లేషణ చేద్దాం. అందులో మొదటిది సహజ పరిశీలన పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఈ సహజ పరిశీలన పద్ధతి దీనినే మనం అనియంత్రిత పరిశీలన అని అంటాం. అంటే న్యాచురల్ గా అబ్జర్వేషన్ చేయడం. తరగతి గదిలో ఒక 30 మంది పిల్లలు ఉంటే అందులో ఎంపిక చేసుకున్నటువంటి పిల్లవాడిని అందరి పిల్లలతో కలిపి న్యాచురల్ గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నామన్న విషయము పిల్లవాడికి తెలియకుండానే మనం సహజ పరిస్థితులలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రెండవది నియంత్రిత పరిశీలన. నియంత్రిత పరిశీలన అంటే ఏంటి అని అంటే అసహజ పరిశీలన అని కూడా అంటాం. దీన్నే కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం అనేది. ఉదాహరణకు పిల్లవాడి ప్రవర్తనను కాంపిటీషన్ పెట్టడం ద్వారా ఆ పిల్లవాడు తరగతి గదిలో మొదటి ర్యాంక్ సాధిస్తున్నాడా లేకపోతే చదువులో వెనుకబడి ఉన్నాడా అని ఒక పరీక్ష విధానం ద్వారా ఆ పిల్లవాడిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మన ప్రశ్న లోపల ఏముందో చూడండి. పావ్లోవ్, స్కిన్నర్, థారెన్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసినప్పుడు అనుసరించిన పద్ధతులు అన్నారు. వీళ్ళు నలుగురు శాస్త్రవేత్తలు సహజ పరిశీలన పద్ధతి ద్వారా ఏం చేశారు? అబ్జర్వ్ చేశారా లేదా అసహజ పరిస్థితుల ద్వారా అబ్జర్వ్ చేశారా మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మన రెండో ఆప్షన్ యొక్క డెఫినేషన్ ఏమని చేశాం? కృత్రిమంగా సృష్టించి పరిశీలించడం ద్వారా పిల్లల యొక్క ప్రవర్తనను కాంపిటీషన్ పెట్టడం ద్వారా వాళ్ళను అబ్జర్వ్ చేస్తున్నాం అన్నారు. పావ్లోవ్ ఏం చేశాడు? ఒక కృత్రిమంగా సృష్టించి పరిశీలన చేశాడు. అంటే కుక్కకు ఏం చేశాడనంటే ఒక బెల్ సహాయంతో దాన్ని రింగ్ చేయడం ద్వారా మాంసాన్ని చూపించడం తోటి కుక్క లాలాజలాన్ని స్రవించడం జరిగింది. అదే కాకుండా స్కిన్నర్ ఏం చేశాడు? ఒక ఫజిల్ బాక్స్ తయారు చేసి అందులోపల పావురాన్ నుంచి ఒక మీట నుంచాడు. మీట నొక్కినప్పుడు కొన్ని ప్రయత్నాలు చేయడం ద్వారా అక్కడ ఏమైంది? కృత్రిమంగా అనుకోకుండా ఆ మీట పైన నొక్కగానే అందులోపల ధాన్యపు గింజలు పడడం అనేది జరిగింది. అదే విధంగా థారెన్డైక్ ఏం చేశాడు? థారెన్డైక్ కూడా ఒక బాక్స్ లోపల పిల్లిని ఉంచి ఆ పిల్లి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా అనుకోకుండా అక్కడ మీట నొక్కడం తోటి డోర్ ఓపెన్ కావడం అనేది జరిగింది. అదే విధంగా కోహ్లర్ ఏం చేశాడనంటే ఈయన చింపాంజీ పైన ప్రయోగాలు చేయడం జరిగింది. ఒక పెద్ద రూమ్ లోపల అరటి గెలలను అక్కడ పైన ఒక రూఫ్ కి వేలాడదీసి ఒక మూలన ఒక పొడగాటి కర్రను ఉంచడం తోటి అది చింపాంజీ ఏం చేస్తుందనంటే ఆ అరటి పండును అందుకోవడం కోసం చివరగా కర్ర సహాయంతో వాటిని కొట్టి కింద రాలిన తర్వాత తీసుకొని తినడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు అసహజ పరిశీలన అంటే అసహజంగా ఒక కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి ప్రయోగాలు చేశారు. కాబట్టి మన ఆప్షన్ అనేది నియంత్రిత పరిశీలన.